ఏలూరు లోక్సభ స్థానం అభ్యర్థిత్వం పేటమూడి వీడింది. కూటమి పార్టీల ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ ఈ సీటు దక్కించుకుంది. అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఇక్కడి నుంచే అసలు రాజకీయం మొదలైంది. ఈ సీటు తమకే వస్తుందని ఆశించిన కమలనాథులు సైకిల్ పార్టీ అభ్యర్థిత్వంపై పెదవి విరుస్తున్నారు. తెలుగుదేశం నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాన్ లోకల్ అభ్యర్థికి సీటు ఇవ్వడంపై కేడర్ మండిపడుతోంది. రాయలసీమ నేతకు టికెట్ కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా నేత? స్థానికేతర నేతకు ఏలూరు పార్లమెంట్ టీడీపీ సీట్ ఇవ్వడానికి కారణమేంటి? ఏ సమీకరణాలను పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది? ఏలూరు పార్లమెంటు స్థానంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పుట్ట మహేష్ యాదవ్ బరిలో దిగుతున్నారు. అయితే అభ్యర్థి విషయంలో టీడీపీ పెదవి విరుపులు మొదలయ్యాయి. టికెట్ ను నాన్ లోకల్ అభ్యర్థికి ఇచ్చారంటూ ఆ పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమని భావించిన బీజేపీ నేత తపనా చౌదరి వర్గం తీవ్ర నిరాశకు గురైంది. టీడీపీ అభ్యర్థిత్వం విషయంలో ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు అవసరమైతే పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి తపనా చౌదరి పోటీ చేస్తారంటూ లీకులిస్తున్నారు. ఎలాగైనా ఏలూరు నుంచి పోటీ చేయాలని ఈ నేత సీరియస్ గా ఉన్నారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగనున్నారని సన్నిహితులు చెబుతున్నారు. అదే జరిగితే ఏలూరు లోక్సభ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నష్టపోతామని టీడీపీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు పార్లమెంటు సీటు విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గందరగోళం నెలకొంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగటంతో రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తే ఇందుకు ప్రధాన కారణం. మొదటి నుంచి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని అందరికీ తెలిసినా ఆ ద్వైపాక్షిక కూటమిలో బీజేపీ కూడా కలుస్తుందనే ప్రచారం లేకపోలేదు. ముందుగా టీడీపీ, బీజేపీలు విడివిడిగానే పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాయి. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సందిగ్ధత నెలకొన్నా బీజేపీ తరపున పోటీ చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి 3 ఏళ్లుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీకి పెద్దగా కేడర్ లేని ఏలూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేశారు. ఈ నెల 15న పార్లమెంటు స్థానం పరిధిలోని కాషాయ పార్టీ నేతల ఆత్మీయ సమావేశం ఏలూరులో జరిగింది. బీజేపీ తరపున ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమంటూ తపనా చౌదరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ తమ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ను ప్రకటించింది. అంతే, ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. రాయలసీమ నేతకు ఇక్కడ టికెట్ ఎలా ఇస్తారంటూ టీడీపీ, బీజేపీ వర్గాలు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు టికెట్ ఆశించి భంగపడిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించారు. తెలుగుదేశం అధినాయకత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు తన వాదాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఏలూరు పార్లమెంటు సీటులో టీడీపీ పోటీపై బీజేపీ నేతలైతే నిరసన వ్యక్తం చేశారు. స్థానికుణ్ణి బరిలో దింపకుండా రాయలసీమ వాసికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి టికెట్ కేటాయించి తపనా చౌదరికి సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఈ నేత శిబిరంలోనూ దీనిపై మల్లగుల్లాలు మొదలయ్యాయి. అంతేకాదు, తపనా చౌదరి కూడా తన సన్నిహితులతో భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని వారంతా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. కానీ తపనా చౌదరి మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదని తన అనుయాయులను సముదాయిస్తున్నారు. పార్టీ అధినేతల దృష్టిలో ఈ విషయం ఉందని కొన్ని రోజులు వేచి చూద్దామని చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు, తన అనుచరులను 5 ఏళ్ల పాటు ఖాళీగా ఉంచడం, వారికి అందుబాటులోకి లేకపోవడం సాధ్యం కాదని తపనా చౌదరి అంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది పార్టీ పరంగానా లేక స్వతంత్ర అభ్యర్థిగానా అనేది తేలటానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ హైకమాండ్ మాత్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే తమ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ను ఎంపిక చేశామని చెబుతోంది. అధికార వైసీపీ ఏలూరు లోక్సభ టికెట్ ను బీసీకి ఇచ్చింది. రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ ఈ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము కూడా రాజకీయంగా బలమైన నేతకు టికెట్ ఇచ్చామంటోంది టీడీపీ నాయకత్వం. మొత్తం మీద ఏలూరు లోక్సభ టికెట్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.